హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఏ శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా ఐరీ డిజైన్ పేపర్స్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూస్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, 2 mm షుగర్ బీడ్స్, 4 mm బంచ్ బీడ్స్, పర్ల్స్, 3 mm పర్ల్స్, ఐ షేప్లో ఉన్న వైట్ కుందన్స్, కట్ బీడ్స్ వైట్ కలర్వి, సిల్క్ థ్రెడ్, జర్దోజీ రింగ్ కూడా యూజ్ చేస్తాం, థిన్ జరీ థ్రెడ్ అండ్ జరీ థ్రెడ్. ఫస్ట్ ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి ఐ షేప్లో ఉన్న కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. తర్వాత బార్డర్లో కర్వ్స్ లాగా వేసుకున్నాం కదా, దాని మీద 2 mm షుగర్ బీడ్స్ని 1 లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వైట్ కలర్ కట్ బీడ్స్తో నేను ఫిల్లింగ్ అనేది చేస్తున్నాను. నా శారీకి మ్యాచ్ అయ్యేటట్టు నేను వైట్ కలర్స్ తీసుకున్నాను. మీరు మీ చాయిస్, మీ కలర్ని బట్టి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కట్ బీడ్స్ని తీసుకోవచ్చు ఇక్కడ. అండ్ నేను వైట్ కలర్ కుందన్స్ కూడా తీసుకున్నాను కదా, మ్యాచ్ అయ్యే విధంగా వైట్ కలర్ కట్ బీడ్స్ అనేవి తీసుకున్నాను. కుందన్స్ అండ్ కట్ బీడ్స్ కలర్ అనేది మన చాయిస్. ఈ విధంగా అన్నీ స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ స్టిచ్ చేసుకున్న తర్వాత దీని మీదనే 2 mm షుగర్ బీడ్స్, ఒక 3 mm పర్ల్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత కుందన్స్ చుట్టూ సిల్క్ థ్రెడ్ యూస్ చేసి చైన్ స్టిచ్ని బోర్డర్ లాగా వేసుకోవాలి. ఈ సిల్క్ థ్రెడ్ కలర్ కూడా మన చాయిస్, మన శారీకి మ్యాచ్ అయ్యే విధంగా ఈ సిల్క్ థ్రెడ్ కలర్ అనేది తీసుకోవచ్చు. ఇలా అన్నీ స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక 4 mm పర్ల్, 2 mm షుగర్ బీడ్స్, 4 mm బంచ్ బీడ్ని నేను చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలి. 4 mm పర్ల్, 2 mm షుగర్ బీడ్స్, 4 mm బంచ్ బీడ్. తర్వాత దీనికి సైడ్స్లో ఒక 3 mm పర్ల్, అక్కడ నుంచి ఈ కుందన్స్కి మధ్యలో జాయింట్ అయ్యే విధంగా జర్దోజీ రింగ్తో జాయిన్ చేయాలి. ఒక జర్దోజీ రింగ్, దాని మీద ఒక 3 mm పర్ల్, సైడ్స్కి రైట్ సైడ్ ఒకసారి, లెఫ్ట్ సైడ్కి ఒకసారి స్టిచ్ చేసుకోవాలి. ఇలా అన్ని కుందన్స్ పైన స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసి దాని మీద నుంచి జిగ్ జాగ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మీరు కట్ వర్క్ కాకుండా నార్మల్గా స్టిచ్ చేసుకోవాలనుకుంటే 2 times చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. కట్ వర్క్ లాగా స్టిచ్ చేసుకోవాలనుకుంటే దీని మీద నుంచి జిగ్ జాగ్ స్టిచ్ అనేది చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ బార్డర్ లాగా, హ్యాండ్స్కి ఆల్ ఓవర్ లైన్స్ లాగా వేసుకున్నాం అనుకోండి, చాలా గ్రాండ్ లుక్ బ్లౌజ్ డిజైన్ రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.